హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ కొత్త సంవత్సరంలో మరొక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్తో జనవరి స్టార్ట్ అవడంతోనే ఉద్యోగాల పరంపర మొదలైనట్లుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మరొక ఉద్యోగ ప్రకటన వచ్చింది. అది వచ్చి జిల్లా కోర్టులో ఉన్నటువంటి ఖాళీలు అనమాట. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. దీనిలో కేటగిరీల వారీగా చూసినట్లయితే మనకి రికార్డ్ అసిస్టెంట్ అంటారు. రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి 16 ఖాళీలు ఉన్నాయి 13 జిల్లాల్లో. మరియు ఫ్రంట్ ఆఫీస్ ఆపరేటర్ పోస్టులు 11 ఉన్నాయి. మరియు దీనికి విద్యార్హత వచ్చి డిగ్రీ పాస్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి ఉండాలన్నమాట ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగానికి. వీరి యొక్క బేసిక్ పే ఎంత ఉంటుందంటే 25,220 రూపాయలు ఉంటుంది. దీని మీద హెచ్ఆర్ఏ మరియు డిఏ కూడా చెల్లించడం జరుగుతుంది ఉద్యోగికి. ఈ మొత్తం ఖాళీలు 11 ఉన్నాయి అన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థి టైపు పాస్ అయి ఉండాలి మరియు కంప్యూటర్ స్కిల్ ఉండి ఉండాలన్నమాట. ఈ అర్హతలు ఉన్న వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం జిల్లా స్టేట్ వైడ్గా 11 ఖాళీలు ఉన్నాయి. ఈ 11 ఖాళీలు కూడా సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏ జిల్లాలో పోస్ట్ ఖాళీ ఉంటే ఆ జిల్లా వాళ్ళు ఆ జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క దరఖాస్తుని మీ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజుని డీడీ రూపంలో మాత్రమే చెల్లించాలి. ఈ డీడీ అనేది దరఖాస్తుతో పాటు జతపరిచి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క జిల్లా కోర్టుకి పంపవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి బేసిక్ పే వచ్చి 28,280 రూపాయలుగా ఉన్నది. దీని మీద పే డిఏ హెచ్ఆర్ఏ కూడా చెల్లించడం జరుగుతుంది. వయస్సు వచ్చి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మధ్య ఉండాలి. 1/1/2026 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉంటాయో మరియు 42 సంవత్సరాలు నిండకుండా ఉంటాయో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ ఎస్టీ మరియు దివ్యాంగులకు ఏజ్ సడలింపు అనేది ఉంటుందన్నమాట. ఈ ఎగ్జామ్కి అపీర్ అవడానికి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 500 రూపాయలుగాను నిర్ణయించడం జరిగింది. 1000 రూపాయల ఫీజు అనేది ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు కూడా 1000 రూపాయలుగా ఉంటుంది ఫీజు అని గమనించగలరు. దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది పరీక్ష నిర్వహణ అనేది మాత్రం జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జి, జనరల్ యాప్టిట్యూడ్ ఈ 3 విభాగాల మీద అభ్యర్థుల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్లో 25 మార్కులు కేటాయించారు. ఇంగ్లీష్కి 25, జనరల్ ఇంగ్లీష్కి మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్కి కూడా 25 మార్కులు కేటాయించున్నారు. మొత్తంగా కలిపి 75 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సమయం వచ్చి 90 నిమిషాలు నిడివి ఉంటుంది. ఈ 90 నిమిషాల్లో 75కి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఓవరాల్ అంటే ఇంటర్వ్యూ 25 మార్కులకి కేటాయించున్నారు. మొత్తంగా ఈ ఎగ్జామ్లో మొత్తం 100 మార్కులకు గాను అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. జిల్లాల వారీగా చూసినట్టయితే 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా మరియు కృష్ణా జిల్లా నందు ఎటువంటి పోస్టులు లేవు. ఈ 2 జిల్లాలు తప్పించి మిగతా జిల్లాల్లో ప్రతి దానిలో ఏదో ఒక పోస్ట్ అనేది రిక్రూట్మెంట్లో ఉంది. అత్యధికంగా రికార్డ్ అసిస్టెంట్లు 4 ఖాళీలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. తదుపరి ప్రకాశం జిల్లాలో 3 ఖాళీలు ఉన్నాయి. తదుపరి విశాఖపట్నం జిల్లాలో 3 ఖాళీలు రికార్డ్ అసిస్టెంట్ కలవు. మిగతా అన్ని కేటగిరీలకు అన్ని జిల్లాల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీ ఉంది. ఇది అభ్యర్థి దృష్టిలో పెట్టుకొని పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి దరఖాస్తు చేసే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు సిన్సియర్గా జనరల్ నాలెడ్జి మరియు జనరల్ నాలెడ్జి మరియు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ మీద పట్టు సాధించినట్లయితే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, పోస్టులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సిన్సియర్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకొని మీ యొక్క భవిష్యత్తును పరీక్షించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎవరైతే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా మన ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తును పంపవలసి ఉంటుంది. మీరు వెబ్సైట్కి వెళ్ళినట్టయితే రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఉన్న దరఖాస్తులు మీకు కనపడతాయి. పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నాయి. ఆ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉందని మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని మీరు మాన్యువల్గా ఫిలప్ చేసి
సంబంధిత డాక్యుమెంట్లన్నీ గెజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించుకొని వారు ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తదుపరి మీ యొక్క దరఖాస్తును పూర్తి చేసుకొని రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత జిల్లా కోర్టుకి పంపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. వెబ్సైట్ అడ్రస్ వచ్చి https://ecourts.gov.in అనే వెబ్సైట్లో మీరు సందర్శించినట్లయితే ప్రతి ఒక్క జిల్లాని మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ జిల్లా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ అనే కాలంలో ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మీ యొక్క దరఖాస్తులను సకాలంలో 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు చేరే విధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సిందిగా తెలియజేస్తున్నాను.